బేపు కలిసింది కదా ఇంక వీడితో పాటు అయ్యి కూడా కలిసిందట కాదు ఎంతమంది చెప్పడం అవసరమా అయితే నీకు అసలు విషయం తెలియదు కదా బేపు కలిసిందంటే ఆ సమస్య కాదురా బేపు అంటే కుక్క అంటే ఎవర్రా ఎవరు ఎవరు బక్కిదేవుడా బక్కిదేవుడు నీకు అంత పుణ్యం చెయ్యకపోతే కుక్క కరుస్తుంది నీకు పుణ్యం చేతి కుక్క కరుస్తుంది నీ కరోనా నువ్వు ఎంత పాపం చేసావో పాపం నా కొడక నీ పట్టల మీద కట్టినా బాగుంది వేసుకో 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 స్టేజ్ ఎక్క 5 నిమిషాలు కాలేదు అప్పుడే పొళ్ళేస్తాడు పనికి మారిన దేనికి వచ్చినావు పనికి మారిన కొడక చికెన్ వండించినావు దేనికి వచ్చినావు చెప్పురా భోజనం చేయడానికి ఈ ఊరు వచ్చావా మా ఊరు నువ్వు భోజనం చేయడానికి వచ్చావు ఇంకోళ్ళు వచ్చినారు ఇంకోళ్ళు వచ్చినారు మీ అమ్మ వచ్చింది ఎదురుగా మన సీట్లు తిరిగేసుకోండి కాదు కాదు కానీ భోజనం అయిపోయిందా భోజనం అయితే మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు పనికి మళ్ళా కొడక బురక చెప్పడానికి వచ్చాను బురక చెప్పడానికి మేము బురక చెప్పడానికి వచ్చారా మీ ఊరని చెప్పేసి నువ్వు గాబర అయిపోకు నీకు సన్మానం చేస్తారులే ఇబ్బంది లేదు అలాగని కాదురా జలుబు చేసిందిరా సన్మానం అంతటికి చెప్పు చేయనరా పోనీ నీకు చెప్పు చేయనరా అయ్యా నీకెప్పుడు అయిందిరా నాకు ఎప్పుడు అయిందిరా సరే కానీ మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసా బురక చెప్పడానికి వచ్చాం మేము కూడా నువ్వు కూడా బురక చెప్పడానికి నువ్వు బురక చెప్పాలి సరే ప్లీజ్ నువ్వు గాబర అయిపోకు నువ్వు కాల్ తీసి చెప్తాను కాల్ తీయో నువ్వు కాల్ ఇంకేమి జబ్బు కట్ట ఉంది పని చెయ్యు జబ్బు నీకు దూరంగా ఉండు నాకేట్ లేదు జబ్బు ఎట్లేదు కానీ అయితే ఎందుకు చెప్పమ్మా సరే నేను కూడా ఈ బుర్రక చెప్పడానికి వచ్చాను నువ్వు బుర్రక చెప్పడానికి అవును నా కొడుకు మర్యాద ఇచ్చుకో ప్రెసిడెంట్ ఊరు ప్రెసిడెంట్ కాకపోయినా మా అన్నయ్య కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకో వాటికి ఇవ్వాలి ఆ ఊరు మరి మర్యాద ఇవ్వకపోతే బాగోదు అవునమ్మా ఆయన ఎవరు ఆయన మా అన్నయ్య గారు సహాయం చేస్తాడు ముందుగా గానం చేస్తారు ఆయన కూడా గానం చేస్తాడు అవును మరి ఆ పిల్ల కూడా బుర్రక చెప్తుంది ఆ పిల్ల కూడా బుర్రక చెప్తుంది అవును చెప్తాను నువ్వు బురక చెప్పడానికి వచ్చాను నేను బురక చెప్పడానికి వచ్చాను నువ్వు బురక చెప్పడానికి ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా బురక చెప్పడానికి వచ్చాను కానీ మనం చెప్పబోయే ఈ కథ గొట్టాన్ని బుర్రపోయింది నీకు ఈ పవిత్రమైన గొట్టాన్ని రైలు రోడ్డు అత్తలు పెట్టాలా రైలు రోడ్డు ఎత్తలు పెట్టాలా ఆ పట్టల మీద కట్టియాలా నీ కట్టేది హెరింగ్ సభ వెళ్తావా నేను చెప్పిన మాట బాగుందా లేదా ఏంటి బాగుందండి ఒకసారిగా బాగుందండి లేకపోతే పుల్లుగా అంటే హాయ్ చెప్తే ఐ లవ్ యూ చెప్తారా మీరు మీ ఊర్లో అలా చెప్తారా అంటే హాయ్ అంటే ఐ లవ్ యూ అండి ఒరే నువ్వన్న దీనికి నేనందరికి చాలా తేడా ఉందిరా నువ్వేమన్నావు నేను హాయ్ చెప్పాను నేనేం చెప్పాను ఐ లవ్ యూ అంటావా మరి రెండు ఒకటే కదా ఏంటి రెండు ఒకటే కదా భాష ఒకటే కానీ అర్థాలు వేరే వేరే
నాకు అర్థమైపోయి ఏంటి నాకు ఒకసారి చెప్తా అవ్వ, ఆ. 100 సార్లు చెప్పినట్టు ఆ. ఆ మరి ఏంటనుకో? అవునులే, మాకెందుకు తెలీదు భాష మాత్రము ఒకటే ఒకటే అర్థాలు వేరు అంటే నీలో ఉన్న శరీర పాటలు కూడా వేరే అనమాట ఏంటి చెప్పరా ఆ. చెప్పరా చెప్పండి. గురుగారు ఆ. అవ్వకండి ఏది బాగా చెప్పండి దూరం ఉండా మలుపులు కాయ కొండలో చెప్పండి సరే గాని ఆ. ఇదేమన్నావు చెప్పమంటావా అవయవాలు గురుగారు చూడు కరెక్ట్ గా ఆలకించండి ఆ, కదియా కదియా గొప్పగలవు అన్న కరెక్ట్ గా ఆలకించు నీ మరదలు చెప్తాను అంటే వస్తువులు ఎటువంటి చెప్తాను ఏ వస్తువులు రా చెప్ప మరి ఇది బొర్రా ఇది బుర్రా ఇది రెండు కళ్ళు ఇది కళ్ళు ఇది ముక్కు ముక్కు ఇది నోరు నోరు. ఇది రెండు పరిచిందిరా నీకు ఊరి మీద తిండి ఎక్కువైపోతుంది బాగా బలిసి కొట్టుకుంటున్నావురా క్యారేజ్ తెచ్చుకుంటాను బాబు. నోరు మూసుకుని ఏంటి ఉంటుంది నాది కాదని మళ్ళీ మా అమ్మ ఎంత తిన్నావు? హలో ఆ. రెండు ఏంటి రెండు ఏంటి? అది రెండు ఏంటి అంటే ఆ రెండు బొగ్గలు అంతా అన్నావు. బొగ్గులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉన్నాయి మరి నువ్వు ఎక్కడ చూపించావు అంటే ఇలాగ అనబాను ఏం చేతులు రాళ్ళు కట్టారు రేట్లు నాకు కింద నుండి లేపడం అలవాటు నాకు ఆహా. ఏ మా మొగలు కొడుకు ఏంటి మమ్మ అడుగు బెదరు మనం ఎలాగంటామా ఎలాగంటామా ఎలాగ ఇగో ఆహా. నాకు బాగా ప్రాక్టీస్ కాలరా మనోడికి ఎవరికి బొట్టింపు వాళ్ళ అమ్మ ఆ. ఇప్పుడు తగ్గిపోతుంది ఆ. ఎందుకంటే వీళ్ళు వ్యవసాయ టైం ఇప్పుడు ఆ. ఈ వ్యవసాయం కానీ కోతలు అయిపోయి అనుకో ముందుకు దించేశారు గంగులా నాయన గంగులు ఎవరు గంగులు ఎవరు అక్కడ నాయన నువ్వేనా ఫోన్లో దిట్టంగా ఉండడమ్మా ఆ. అలాంటి నువ్వు ఇవ్వాలి కదా ఏంటి మరి కదా ఏమండి గంగులు గారు ఆ. నీకు అతికేంద్రం వద్దు ఏనండి గంగులు అయితే ఆ. బావగారు గంగులు గారు అంటే ఇస్తారు కొద్దిగా ఏంటి మరి కదా అవును అవునులే ఇప్పటికంటే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఏమంటే వరకు వచ్చింది ఆ. కొంచెం టైం అవ్వాలి ఆ. అప్పుడు బావగారు వస్తుంది ఆ. సరే కానీ ఆ. అయితే ఎంతకి మనం దేనికి వచ్చినట్లు శభాష్. చక్కని ప్రశ్న వేస్తావయ్యా ఎప్పుడు టైం రావాలని అలాగే చేస్తుంటాను ఏంటి ప్రశ్నలే ఏమండి ఆ. మాకు కూడా అలాగే కావాలండి ఎలాగేయాలా ఆ, ఆ. అంటే నీకు ప్రశ్నలు ఎలాగేయాలంటాను అది ఈ విధంగా వేస్తే చాలండి ఈ విధంగా ఆ. గణం చెప్తే వేరే వెరైటీలు చేస్తున్నాం ఏ? ప్రశ్నలే అవసరం లేదు కానీ చెప్పు మనం ఈ గ్రామానికి ఆ. చక్కనైనా ఆ. బుర్రక చెప్పడానికి వచ్చామండి బుర్ర కదా చెప్పడానికి వచ్చామండి మన బుర్ర కదా ఆ, ఆ. అందరమున్నా అందరూ ఉన్నాం నా కొడుకున్నా ఒరేయ్, ఆ. నీకు ముందే చెప్పలే ఆ నీకు మర్యాద ఇచ్చి పుచ్చుకొని ఆ. ఈ బుర్రకథలో ఆ. అంటున్నావు కానీ అమ్మ. ఈ బుర్రకథలు ఎవరెవరు అంటారు నీకు తెలుసా ఈ బుర్ర కథలే నేను అడుగుతాను అంటే కొన్ని డౌట్ పడకు నువ్వు అవునులే. ఆ చిన్న డౌట్ నువ్వు గడ్డి కుప్పలాగా అలాగే ఈ బుర్ర కథలోనా ఆ. ఎవరెవరు ఉంటారు నాకు తెలియాలి ఇప్పుడు నువ్వు పోత కూరలు ఆడుతున్నావు ఆ. ఈ గడ్డి కుప్ప అదే ఈ బుర్రకథలు ఎవరెవరు అంటారు తెలీదా ఓ పిచ్చిదానా ఆ. నేను 20 రోజులకి 20 రోజులకి ఈ లైన్ వస్తుంటాను దేనికి 7 బట్టల సబ్బులోకి ఇల్లు సబ్బు టిఫిన్ అమ్మడానికే? ఈ లైన్ చెప్తున్నారు వినండి దేనికి వచ్చారు లైన్ మాత్రం ఏమని 7 బట్టల సబ్బులు ఆ. ఒక ఇల్లు సబ్బు ఆ. కేజీ ప్యాకెట్ ఆ. సర్ఫ్ ప్యాకెట్ ఆహా. 100 రూపాయలే నీళ్ళ కొలుస్తారా ఆ. నీకు ఇచ్చిన మీరు అవును మరి గొప్ప ధర్మదాతలు కదా ఫ్రీగా ఇచ్చేస్తావు అయితే బుర్ర కథలో ఎవరెవరు ఉంటారు ముందుగా ముందుగా ఫస్ట్ 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 ఆ. ముందుగా ఆ. ఈ బుర్రకథలో బుర్రకథలో ఎవరెవరు ఉంటారంటే ఆ. నేను ఆ. మా చెల్లి మధ్యలో? మా అన్నయ్య మధ్యలో? మా ఆర్కెస్ట్రా ఆ. మేమే ఉంటామండి నేనండి నువ్వు దేనికండి అయ్యా నువ్వు ఉన్నానండి దేనికండి బకెట్లో అన్నయ్య ఏటన్నవరా ఇలా కొడుక గాబరు ఎందుకురా అలక్క ఆ. పొరపట అయితే కదా ఆహా. వర్షం తడిసిపడి తడకరా అని అందుకే పిచ్చి అయిపోన్నాడు అయితే బుర్ర కదా నేను వద్దా నీకు ఇక్కడ ఏం పనండి అమ్మయ్య. అసలు నాకు తెలియకడుగుతానండి వీడు ఉండడం అవసరం అంటావు అమ్మా వీడు ఉండడం అవసరం వేస్ట్ వీడు మనకు వేస్ట్ అసలు వీడు అసలు వేస్ట్ ఓలా అమ్మ ఏ ఆ. ఎంత వరని ఎక్కడో చూసుకున్నాం ఆ. ఇది మా తమ్ముడు చూడే ఎవరనా ఓ తమ్ముడే జిప్పేరా లేదా అది లారా అది జిప్ అనుకుంటాను హలో ఆ. యూ కెన్ గో అది వద్దా వద్దు అమ్మనియమ్మ గలహా. అరగంట అయింది నేను వేసుకున్నాను ఏంటి మాకు రంగు నువ్వు అరగంట కాదు గంట వేసుకున్న వేస్టే వద్దే మేకప్ వద్దైతే వద్దు. గురుగారు వద్దు. ఏంటి ఇన్సల్ట్ అయిపోయినా వద్దు. గురుగారు వద్దు రాను అంటే రమ్మని మీరు పిలిచారు రాడానికి వచ్చానంటే కాదు కమ్ముతున్నారు రాను అంటే రామమ్మ నాకు అప్పుడే నాకు తెలిసింది నీ ఇతర బుద్ధి ఖర్చులు పిచ్చి అంటారా పోయా కదమ్మా
తెలుసా? ఓసి 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 నాకే వెళ్తే వెళ్దాం. ఏడు వాసి వాసి నీకు తెలిసేది పసుపు ఆ? పసుపు నువ్వు రాసుకో మొహం నిండా. రాయి గంధం చెక్క సరే గంధం చెక్క ఉంది ఆ. మన లేదు గంధం చెక్క ఒరేయ్, అయితే దాంట్లో సగం నువ్వు తీసుకో. అలాగొద్దు హలో 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 ఒరేయ్, ఇదే సినిమాలో ఆ. ఇంకో బాధ ఉంది ఆ. తెలుసా? తెలుసా కాదు తెలుసా అన్నారా పని మాలోడా? ఉప్పు తెలుసు కాదు తెలుసా నా కొడక నీకు నీకు ఇచ్చిన 1000 రూపాయలు కేవలం ఎందుకు గాబర్ అయిపోతాడు ఎంత మీ సొంత ఊరైనా సరే ఒరేయ్, ఆ. తెలుసా తెలీదా? తెలీదు తెలుసా? నేను పాడతాను చూడు. వాడా? ఏ బిడ్డ ఇది నా అడ్డ. కాదు ఆ. నేనన్నా ఆ. ఓరికి అన్న ఏంటంటే పోరా, పని మాలోడు. ఓహో ఇది మూల బ్యాగ్లో ఉంది కదా, మర్చిపోండి. గుడికి ఎక్కడ ఉంది? ఆ పాట అలా కాదు. ఏ బిడ్డ నా అడ్డ. అది నీ గురువు చేస్తాడు అలాగా మరి నీ గురి ఎవరు చెప్పారు? ఓరికి అన్న ఆ. గోపి ఎగిరిపోద్ది, అర్థమైందా? ఏం చేస్తారా? ఒక పనికి వాళ్ళు ఎదవా? అయ్యా ఆ క్లాత్ ఎలా అసలు కొంచెం చూపించగలరా? ప్యాంటు పవన్ కళ్యాణ్ అడిగినాడు మరి వేసినాడు. ఇలాగ అనుకుని వచ్చాడు నా దగ్గరికి ఆ, తిన్నది కాదు ఆ. మన బుర్రకప్కి ప్యాంట్ కుట్టించారు కదా ఆ. అది నాకు ఇచ్చాడు 1 కోటి రూపాయలు అయ్యో, కోటి రూపాయలకి ఇచ్చావా బ్యాండ్ అయితే? ఎవరు ఆ, ఏమి 2 కోట్లకి ఏలం పడైంది భార్య. ఇదే. ఈ బంగారు ప్యాంట? సరే గాని అది వద్దా వద్దు వద్దా ఓ ఎల్రా కుక్క ఇల్లురా కుక్క ఓ ఎల్రా ఊరి మీద తిరిగిన గచ్చి కుక్క. ఓ నెల్ల తెల్ల పేట ఓ రేవులో గొడ్డు పాపే. అంతే అంతే. ఒరేయ్, ఆగురా ఆగురా ఆగురా. ఒక పనికి మన ఏదో గొట్టలు పేపేంటిరా? గొట్టలు పేపేంటి? ఇన్ని బేపులు చూశాను కానమ్మా, ఇలాంటి గొట్టల బేపు నేను ఎక్కడ చూడలే. అనుకుంటారు ఏమని? గొడ్లు వేసుకుంటే గొడ్ల బేబీ లేకపోతే ఇప్పిసి తిరిగితే ఇప్పిసిన బేబీ నీలాడి బేపి నీలాడి నీలాడు మాట చెప్పు. అని గొడ్లంటే తెలగని అనుకున్నా ఏంటిది? నేను చిన్నప్పుడు చిన్నప్పుడా? అప్పుడు నేను చిన్నప్పుడు పొన్ను చిన్నప్పుడు చిన్న కుక్క పిల్ల పెంచిన తప్పే ఉందండి. అది పెరిగి 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 పెద్దది అయిపోయింది. పెద్దది అయిపోయి ఆ, అంటే పెరిగింది. ఆ ప్రతి ఓళ్ళు ఇలా చూసి చూసి దాన్ని చూసి నవ్వుతాను దేనికిరా? అది పెరిగి పెరిగి పెద్ద అయిపోయింది ఎంత అయిపోయి ఆ, ఏదైపోయింది? ఎంత అయిపోయింది ఒరే 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 ఏమైపోయిందిరా? వర్రా. అవునరా, ఆ. కుక్క చిన్నప్పుడే పెరిగింది కాబట్టి ఆ. బుర్ర కూడా పెరుగుతుందిరా. పెరిగిపోయిందా ఆ. నేను అంటే ఏం చేశాను ఏం చేసావు? కొడతీసి తీసి ఎమలు కుట్టించాను అదేంటండి ముందుకు బుర్ర ఉంటే వెనకల కుట్టచ్చు. ముందు వెళ్తుడుతా కొట్టేసలా అదే ఎమలుగా ఓహో బాగుంది, బాగా తిరిగావురా. ఆ? బాగా తిరిగావు కానీ ఇల్లు వస్తానై మామ ఇల్లు కాపులు కాసియండి మా ఊరు కాబట్టి నాకు అవులే తండ్రి నిన్న కూడా నా కొడుక్కి నేను చేతి మరకు నిన్న తొంతారు. పంచాత్ర నాకిక్కడ పరువు నిలబెట్టాలంటే నిలబెట్టాలంటే ఓ నలుగురు రాయండి సరే దేనికి? ఈయన కూడా పంది తీసేసరికి ఈడ్చండి ఎవరు పంది లాగా ఉన్నారు?